బ్యాక్ టు మళ్ళీ కొత్త వీడియో అనమాట. మీరైతే నా లాస్ట్ 3 వీడియో చూసుంటే నేనైతే నా గేమ్లో అయితే చూపించాను అనమాట. సో ఈరోజు అయితే నేనైతే ర్యాంక్ పుష్ అయితే చేయబోతున్నా, అది కూడా సిఎస్లో అనమాట. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. యూఆర్ కరెంట్లీ వాచింగ్ నారుటో ప్లేస్. గైస్ మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. నాకు వ్యూస్ అయితే చాలా వస్తున్నాయి కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. మీరైతే నా పోయిన డ్రెస్ అయితే పోయింది గైస్, ఎందుకో తెలీదు. చాలా బాగుండేది అబ్బా, కానీ పోయింది కదా. నేనైతే ఒక వీడియో చేస్తాను అన్నమాట నెక్స్ట్ టైం. ఓకే, దాని గురించి వదిలేయండి. ఇప్పుడు ర్యాంక్ పుష్లో నేను షట్ గాయ్స్, ఓ మై గుడ్నెస్ రే, అది మర్చిపోయానబ్బా, స్కిల్ మార్చుకుంటాం. ఓకే, నేనైతే ఇక్కడ 1 ట్యాప్ ట్రై చేయనా. నేనైతే ప్రామిస్ నాకైతే ఒక ఛాలెంజ్ ఇచ్చుకుంటున్నా. మోర్ దెన్ 4 హెడ్ షాట్స్ కొడతా. టార్గెట్ 4 హెడ్ షాట్స్ ప్రామిస్. అమ్మో, తెలంగాణ కొడితే పరుగు పోయిద్ది గైస్. 4 హెడ్ షాట్ అంటే ఒక రౌండ్లో కాదు గైస్, ఇలా ఒక రౌండ్లో అయితే నా పని అదిగో. అరే చావలేదబ్బాడు, షట్ కిల్లు. ఓకే, నేనైతే లాస్ట్ అయితే చేశాను అనమాట. అదే చాలామంది అంటే నాకు వ్యూస్ అయితే చాలా వస్తున్నాయి కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు గైస్. ఎందుకు గైస్? సబ్స్క్రైబ్ ఇదిగో, మీరు లైక్ కొట్టిన పర్వాలేదు కానీ సబ్స్క్రైబ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ పార్ట్. మీరు ఏం నిలబడిపోతున్నారు అంత మంచిగా. చూడు, అసలు నన్ను ఎలా పాప కొట్టిందా అమ్మ హెడ్షాట్. నేనైతే హెడ్షాట్ కొట్టి కిల్లు వస్తేనే గైస్ కౌంట్, లేకపోతే లేదు. ఆ కింగ్ ఫేసర్ స్కిన్ అయితే కొత్తగా వచ్చింది అనమాట. సేమ్ పేన్ అయితే స్కిన్ లాగా ఉంది గైస్. నేనైతే చెప్తున్నాను అనమాట, మీరైతే 10 సబ్స్క్రైబర్స్ చేశారనుకో, ఐ ప్రామిస్ నేనైతే డైమండ్స్ కొంటా గైస్. నేను మళ్ళీ నేను ఒక ప్రాంక్ అయితే చేయాలనుకుంటున్నా ఒక యూట్యూబర్ మీద. సో చూద్దాం. ఇదేంట్రా గాగు ఎలా కొట్టాడు గాయస్? ఇదిగో 140. అంటే నేను లిటరలీ ఇక్కడ కొడదాం అనుకున్నా, ఆడేమో అక్కడ నుంచి కొట్టాడు. ఇదే ప్రాబ్లం చేసి ప్రతిసారి. ఇప్పుడు నాక్ అయ్యాడా ఒకడు నాక్ చేశాను, మళ్ళీ ఒక ఎనిమి ఉన్నాడు. నేను ఆ ఎనిమిని కొడదాం అనుకుంటే ఆ నాక్ అయినోడికి డ్యామేజ్ పడుద్ది. కిరణ్ యాదవ్ ఓకే ఈడెవడో బాగా ఆడుతున్నాడు. ఈడైతే 8th యానివర్సరీ స్టార్ట్ చేశాడేమో చూడండి. అసలు నాకు బెస్ట్ ఈవెంట్ ఏంటంటే 8th యానివర్సరీ గాయ్స్. మీకే బెస్ట్ ఈవెంట్ ఇష్టమో కామెంట్లో అయితే చెప్పండి. అసలుకి 8th యానివర్సరీ నాకైతే అప్పుడు వచ్చిన అప్డేట్స్ సో బెటర్. అంటే బండిల్ బాగుంది అబ్బాయి, ఫ్రీగా ఇస్తున్నారు కదా. ఓకే, ఓకే నాకైతే MP5 కావాలి. MP5 పక్కలకు MP5 మెడికెట్ వేసుకో. మీరు మెడికెట్ అన్న నలుగురం ఇక్కడ ఉన్నాం లిటరలీ. ఎవడరాడు మా పైన ఉన్నారు. కాస్తుంది ఎవడగేసాడు. నడిపి బ్రో, వాళ్ళ టీం వర్క్ అయితే సూపర్ ఉంది. ఏంటి బ్రో
అందరూ అమ్మాయిలే కొడతారు. పరువు అవుతుంది అమ్మాయి దగ్గర. నువ్వు నేనైతే లాస్ట్ ప్లేస్లో ఉన్నాను. నేనైతే లాస్ట్ వరకు ఉంటాను గైస్. అరే నేను MP5 తీసుకుందామంటే అయినట్టే ఇంకా ర్యాంక్ పుష్ బయలోనే బగ్గబగే అమ్మో AWMY తీసాడు గైస్. కిల్ నేను కూడా దిగినా చెప్పండి, నేను కూడా దిగలా తెద్దామా? నా అంత మనీ లేవు నా దగ్గర. నెక్స్ట్ రౌండ్ గెలుస్తా. నెక్స్ట్ రౌండ్ ఓడిపోయినా గెలిచిన పక్క తెస్తా. ఓకే కాస్త దగ్గర అమ్మని ఏం ప్లాన్ రా లిటరల్ ఆడది. హ్యాట్స్ ఆఫ్ రా. అట్నుంచి వస్తారు కదా, ఈ లోపల నుంచి వస్తారబ్బా, నాకు తెలుసు. నాకు తెలుసుగా. ఇదేంటి సాయిరామ్ నేను బ్లైండ్ షాట్స్ తీసుకుంటావారా? పద అంతే వెళ్ళిపో. అయిపోయింది వేసి నా పని అయిపోయింది వేసి. అమ్మో ఎప్పుడు కోసం నువ్వు అన్నేసాడు. డబుల్ బ్యారెల్ ఉంది కదరా, దాంట్లో సావచ్చు కదరా. ఏదో బొక్కకు ఉన్నానైతే కనపడింది దానికి. తొమ్మిదికి జూన్ 90కే పడింది అంత కొట్టిన. బ్రో ఈ కిరణ్ గాడికి కిరణా రాడు వచ్చే వరకు ఆగుతావేంట్రా? గుడ్ సెట్ బ్రో క్వార్టర్ ఏంటి అప్పుడే. వెయిట్ గైస్, అప్పుడే 4 rounds అయినాయా? లిటరల్ 7 minutes 25 seconds. వావ్ నైస్. ప్లే అగైన్ గైస్. ఆగండి చూడు, ఒక్కసారి మీకు చెప్తున్నాను బ్రో. ఈ డ్రాప్లో నా దగ్గర డబ్బులు లేవంటే నేనైతే ప్లాటినం 4 ఓకే ప్లాటినం 1 2 3 అనుకుంటా. నేనైతే నెక్స్ట్ 2 గోల్డెన్ స్టార్స్ వచ్చే వరకు ఆడతా. నేనైతే అది డైమండ్లోకి వెళ్ళే వరకు ఆడతా. గిల్డ్ మ్యాచ్ బ్రో ఈసారి దిమిత్రి ఆఫ్ కోర్స్. దిమిత్రి కంటే ఇది బెస్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఎక్కువగా వేస్తే బాగుండు బెజముడ్. అది ఇక పీకే బెస్ట్ గైస్. నేను చెప్తున్నా, ఎవరైనా పీక్ వేస్ట్ అంటే అది మీరు ఫ్రీ ఫైర్ ఆడి వేస్ట్ అబ్బా. అసలుకి ప్రతి ఒక్క ఫ్రీ ఫైర్ అక్కడే స్టార్ట్ చేస్తారు గైస్. ఇదిగో మీకు ఎప్పుడన్నా మీకు ఫ్రీ అసలు నేను అసలుకి ఈ ఛానల్ స్టార్ట్ చేసిందే ఒక్క సెంటెన్స్తో, గేమర్ ఫర్ ఎ రీజన్. అసలు మీరు గేమర్ ఎందుకు అయ్యారు అంటే అసలు గేమర్ ఎందుకు అనే ఒక్క ప్రశ్న వేసుకోండి గైస్. కాన్ఫిడెన్స్ పొంగిపోయింది. ఓకే గేమర్ ఫర్ ఎ రీజన్ గైస్. మీరు ఏమైనా డోంట్ గివ్ అప్. మీరైతే మీ డ్రీమ్స్ చేసుకోండి గైస్. నేను చెప్తున్నాను కదా అసలుకి గైస్. నేనైతే క్వార్టర్ టేక్ డౌన్ చేసే వరకు ఆడుతూనే ఉంటా. వెరీ బ్రూటల్. ఓకే కొట్టే అని ఫుల్ కిల్ చేయి. I am very brute. పక్కలిపో. ఓకే కొట్రా.
వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడు ఎవడన్నా రావచ్చు. రే అంత గుట్ట బ్రో, లిటరలీ వాడికి అంత డ్యామేజ్ ఇచ్చాను కదరా. ఈ మ్యాచ్ కూడా ఫాయే. సేవ్ జోన్. అరే ఒక 8 ఇయరా నస్తే ఇక్కడ నుంచి కొట్టేయచ్చు. వావ్ ట్రిపుల్. అరే ఓకే, ఈడైతే ఒక హీరోయిక్ ప్లేయర్ అనుకుంటా. నాకైతే హీరోయిక్ గైస్. ఓకే, ఇప్పుడైతే నేను దీంతో ఇది కొనొచ్చు. నేనైతే నెక్స్ట్ AWMY నార్వెంజ్. నాకైతే AWMY వస్తే నేనైతే పక్కగా ఉంటా. ఈ రౌండ్ నేనైతే లాస్ట్ వరకు ఇక్కడ వెయిట్ చేస్తా. ఈ రౌండ్ లాస్ట్ వరకు వెయిట్ చేస్తా. రౌండ్ జస్ట్ ఒక్క కిల్లు. ఓ మై గాడ్. TGFF గైస్, కాంపిటీషన్ తుఫాన్ గేమింగ్ ఫ్రీ ఫైర్ గైస్. ఎందుకంటే తుఫాన్ కూడా నాకు తెలుసు అన్నమాట. తను కూడా ఒక యూట్యూబరే. నేనైతే తను ఫాలో అవుతా. ఓకే 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 ఇప్పుడు రే ఎవర్రా మీరంతా? అయిపోయింది గైస్, నా పని అయిపోయింది. గుడ్ యాహూ, లెట్స్ గో. గన్స్. ట్రిపుల్ టేక్ డౌన్. ఓకే. ఓ నో, అరే బ్రో 400 ఉన్నాయి బ్రో. ఓకే, నాకైతే ఛాలెంజ్ ఇచ్చుకున్నా. ఓకే, దీన్ని కాస్త రిక్వెస్ట్ పెడతా. మళ్ళీ అక్కడ ఉంటా. యాహూ, నేనైతే ఛాలెంజ్ చేస్తున్నా. నేను పక్క AWMYతో కిల్ చేయకుండా AWMY వదిలినా దీన్ని మళ్ళీ కొంటూనే ఉంటాను. ఓకే గైస్, మీరైతే మీ ఒపీనియన్ చెప్పండి. లిటరలీ ఏ స్కిన్ బాగుంది గైస్? ఈ AWMY స్కిన్ బాగుందా, లేకపోతే సింపుల్గా వాళ్ళు ఇచ్చేదే బాగుందా? నా ఫ్రెండ్ అంటారు అరే ఇవన్నీ అయిపోయింది గైస్, అయిపోయింది. ఓకే, నాకు అవుతారా? హెచ్పి లేదు. అయిపోయింది గైస్, నా పని అయిపోయింది. తత్సూయ స్కిల్లు, తత్సూయ యాహూ, లెట్స్ గో. కాదు గైస్, ఇదే బాగా ట్రిపుల్ చిప్పు గైస్. ఇప్పుడైతే ఇక్కడైతే బెటర్ అన్నమాట. నేను ఆ లెవెల్లో రెస్ట్ చేస్తున్నాడు గైస్. ఎవరాడు? లిటరలీ నేను సోనియా స్కిల్ పెట్టుకున్నాను. సోనియా స్కిల్ ఆన్ అయింది కదా, వచ్చింది అంటే ఆన్ అయ్యాక నాకైతే కొంచెం టైం వచ్చింది అనమాట. నేను ఆడు కొట్టేసా. ఆడు తత్సూయ స్కిల్ అవ్వతే ఎప్పుడో అయిపోయింది గైస్. ఆడు మహానుభావుడు గైస్. తత్సూయ స్కిల్ ఎవరు చెప్పాడు? అలా ఆడికని పక్క అలా అని చెప్పుకుంటాడు. నేనైతే అమ్మ ఆడు కొన్నాడు అంటే నమ్మ. ఆడ ఐక్యూ లేదు. 3 4 6 మో ఎవర్రా మీరు? హెడ్ నాకైతే హెడ్. బ్రో ఈ రౌండ్ కొట్టేటట్టు ఉన్నారు కదా బ్రో. గాయస్ ఈ రౌండ్ AWMYతో చాలా డ్యామేజ్ ఇచ్చు. చూడు నా డ్యామేజ్ చూడండి గైస్. ఓకే 5 లేదు పాపం
ఇది క్వార్టర్ మీద ఉన్నాడు రైడు కొడితే గైస్ ప్లీజ్ రా క్వార్టర్ వద్దు ఓకే చెయ్యి క్వార్టర్ ఓ మై గాడ్ ఓకే నేనైతే ఇలా డిస్కరేజ్ చేయను. ఈడేసి చేసాడంటే క్వార్టర్ ఆన్ చేయమంటే 7 kills. నేనైతే అందరికంటే టాప్ అన్నది ఈ రౌండ్. ఓకే యూఎంపీ అయితే చూసుకునేది అనమాట. యూఎంపీ ఉంటే చాలా మ్యాచ్ మీ చేతుల్లోకే ఇలా అగ్గునైతే మంచి. ఓకే నేనైతే ఫస్ట్ ఎల్లోకి ఇద్దరిని వేసేస్తాను. ఓపెన్ చేద్దాం ఇక్కడ అంటే ఓకే వద్దులే మన కిలో బొక్క ఎందుకు, పెట్రోల్తో కూడా ఇమోట్లు వేపిస్తాయి గెలిచాక. ఎస్ నేనైతే 2-2. నెక్స్ట్ వాళ్ళు వచ్చిన వాళ్ళు మ్యాచ్ చేతులు వెళ్ళిపోద్ది. వాళ్ళకి వస్తే పక్క మ్యాచ్ ఆల్దే. ఎక్కడ ఓకే జాగ్రత్త మాత్రం వేసుకుంటా. ఇక్కడ ఉన్నారు కదా వా మహీబాయ్ అరే వీడి పేరు ఏంట్రా, అది టైటిల్ చూద్దాం. ఎలిమినేషన్ టైటిల్ ఒప్పిక్ గౌడ్ అంట. 2 kills. నేను అక్కడికి 2 kills, వాళ్ళకి వీడికైతే 2 kills, నాది వచ్చి అట్లీ వాళ్ళకి సూపర్ గేమ్ ప్లే నేనైతే చెప్తున్నాను కదా. ఆడెవరి దగ్గర ఇప్పుడు అది ఉంది, ఎస్విడి ఉంది. నేను ఓ షర్ట్ ఈ రౌండ్ టై చేస్తే కానీ అవి అయ్యేదట్లేదు కదా. Take a risk for a biscuit. ఇక్కడ నుంచి ఒక ఇద్దరిని వేద్దాము. గుడ్ ఐడియా. ఫుడ్ స్టెప్స్ పడుతున్నాయి. వచ్చాడు ఇదేంట్రా లోపల మీకెందుకురా పడింది దెబ్బ పడింది. గుడ్ ఇదేంటి గైస్ ఎక్స్ప్లోషన్. ఓ మై గాష్ నేనైతే దాన్ని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు గైస్. నేనేదో నార్మల్ డ్యామేజ్ ఇద్దాం అనుకున్నా. మీరే ఓకే గైస్ మనకైతే ఒక విక్టరీ వచ్చిందనమాట. సో ఇంకా నేనైతే ఓకే ఓ మై గాష్ ఇంకొక స్టార్ కావాలి గైస్, ఒక్క స్టారు. కానీ మనకి ఓ పని చేద్దాం, నీకైతే మా అకౌంట్ చూపిస్తా. ఎస్ నాకైతే ఇదో గ్లిచ్ అర్థం కాలేదు అనమాట. మీకు అంటే ఒక యూఐడిని ఇంకో అకౌంట్ అంటే మనకైతే ఒక యూఐడి ఉంటుంది కదా, దాన్ని ఒక అకౌంట్లో అంటే ఒక ఫ్రీ ఫైర్లో అంటే వేరే అకౌంట్లో అదే ఓకే. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఒక యూఐడిని అంటే వేరే యూఐడిని ఒక అకౌంట్లో పెట్టి అలా ఆ అకౌంట్ని లాగిన్ అయ్యేది అలా, అదొక్కటే నా డౌట్. అది ఎలా అయ్యేదో నాకు అర్థం కావట్లా. మీకు తెలిస్తే కామెంట్స్లో పెట్టండి. ఓకే ఈరోజు అయితే మన స్ట్రీమ్ అయితే అయిపోతుంది అన్నమాట. ఇంకా లెట్స్ గో, బాయ్ జై హింద్.